మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీకి రోజుకో ఎదురుదెబ్బ తగులుతూనే వస్తుంది. ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీకి దూరం కావడం ఒక పెద్ద ఎదురుదెబ్బ అవుతే, బీఆర్ఎస్ పార్టీలో కొందరు నాయకులు చిక్కుల్లో పడుతుండడం కూడా బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారిపోయింది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదైంది. పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు ఆయన భార్య పైన, అలాగే మరో వ్యక్తి పైన కూడా కేసు నమోదు కావడం జరిగింది. ఫేక్ డాక్యుమెంట్లతో ప్లాటు కబ్జాకు యత్నించారు అని ప్రశ్నిస్తే దూషిస్తూ బెదిరిస్తున్నారు అని పోచారం పోలీస్ స్టేషన్ లో ఒక బాధితురాలు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా పోలీసులు నమోదు చేశారు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై రాజకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోచారం ఐటీ కారిడార్ పిఎస్ లో ఎఫ్ఐఆర్ నెంబర్ 50/2024 జనవరి 23న నమోదు కావడం జరిగింది. ఐపీసీలోని 427, 447, 506 సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి. నకిలీ ప్రశ్నలు సృష్టించి ఆక్రమించే ప్రయత్నం చేశారని, ప్రశ్నించినందుకు బెదిరించారని వచ్చిన ఫిర్యాదు ఆధారంగా పల్లాతో పాటు ఆయన భార్య నీలిమ, మరో వ్యక్తి మధుకర్ రెడ్డిపై కేసు నమోదైంది. కాగా జనగా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పైన గతంలో పెద్ద ఎత్తున భూ కబ్జా ఆరోపణలు రాగా ప్రస్తుతం పల్లాపై కేసు నమోదు కావడంతో స్థానికంగా చర్చనీయాంశమయ్యింది. అయితే గట్కేశ్వర్ సమీపంలోని చౌదరిగూడ గ్రామంలో సర్వే నెంబర్ 796లోని 150 చదరపు గజాల విస్తీర్ణం ఉన్న తన ప్లాటును అక్రమంగా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం జరిగిందని ఉప్పల్ సమీపంలోని బుద్ధనగర్ కు చెందిన ముచ్చెల్ల రాధిక ఈ నెల 23న పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్ కు చెందిన పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆయన భార్య నీలిమ, మరొకరు మధుకర్ రెడ్డి తన ప్లాట్లోకి చొరబడ్డారని పేర్కొన్నారు. తన భర్త సిద్ధేశ్వర్ ప్రశ్నించగా అసభ్య పదజాలంతో దూషించి బెదిరించారని ఆమె తెలిపారు. మండల రెవెన్యూ అధికారి కార్యాలయంలో డూప్లికేట్ డాక్యుమెంట్లు సృష్టించి లేఅవుట్ వివరాలను మార్చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.